హలో ఫ్రెండ్స్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ సంబంధించిన డెవి డెసిమల్ క్లాసిఫికేషన్ ప్రాక్టీస్ ఆల్రెడీ 14 పార్ట్స్ ఇంతకుముందు వీడియోస్ చేసాం. ఇది 15th పార్ట్. దీంట్లో మనకి స్పెషల్ టేబుల్స్ గురించి తెలుసుకుందాం. డీడీసీలో మామూలుగా 7 టేబుల్ అందరూ తెలిసింది. ఇప్పుడు 6th టేబుల్, ఇప్పుడు 6 టేబుల్సే ఉన్నాయి. ఇంత ప్రీవియస్గా 7 టేబుల్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ ప్రాక్టికల్స్ అన్ని యూనివర్సిటీలో జనరల్గా 19th 28th ఎడిషన్ ప్రకారం కాబట్టి అందుకని ఆ పాత ఎడిషన్ ప్రకారమే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. అందుకని 7 టేబుల్స్ ప్రాక్టీస్ చెప్పాము. ఇప్పుడు డీడీసీ షెడ్యూల్లోనే కొన్ని స్పెషల్ టేబుల్స్ ఉంటాయి. సపరేట్ వాల్యూమ్ 1లో కాకుండా డీడీసీ షెడ్యూల్లోనే మనకి స్పెషల్ టేబుల్స్ కొన్ని ఉంటాయి. వాటిని ఎలా యూజ్ చేయాలనేది మనం ఇక్కడ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, స్పెషల్ టేబుల్స్ 2 టైప్స్ ఉంటాయి జనరల్గా. స్పెషల్ టేబుల్ విచ్ మే బీ యూజ్డ్ ఓన్లీ వెన్ నెంబర్ ఆఫ్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ డిఫైన్డ్ బై ఆస్టరిస్క్ మార్కు డగ్గర్. ఈ 2 మార్కులు ఇచ్చేసి ఆ సింబల్కి కింద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటారు. అంటే ఈ స్టార్ మార్కు ఈ మనకి నైఫ్ లాగా ఉంటుందన్నమాట. మనకి డగ్గర్ అంటారు దాన్ని. ఈ 2 సింబల్స్ ఇచ్చుంటాయి అన్నమాట. ఆ నెంబర్కి పక్కన దానికి కింద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటాయి అన్నమాట. ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన వాటికి ఆ యాడింగ్ ఎలా టేబుల్ యాడింగ్ చేయాలని ఇచ్చుంటుంది అన్నమాట. ఇది ఒక టైపు. ఇంకో రకాల స్పెషల్ టేబుల్స్ ఏంటంటే నోటేషన్ విచ్ మే బీ యాడెడ్ డైరెక్ట్లీ టు ది నెంబర్ స్పెసిఫిక్ సబ్జెక్ట్. ఈ మార్క్స్ ఏముండవు, డైరెక్ట్గా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఆ ఇన్స్ట్రక్షన్ బట్టి డైరెక్ట్గా మనం ఆ టేబుల్లో నెంబర్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ 2 రకాలు అన్నమాట. కొన్నిటికి సింబల్ ఉంటుంది, కొన్నిటికి సింబల్ లేకుండా ఇన్స్ట్రక్షన్ ఉంటుంది అన్నమాట. ఈ 2 రకాల స్పెషల్ టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ ఉంటాయి, చిన్న టేబుల్స్, వాటిలో నెంబరింగ్ ఉంటుంది. ఇంకా కింద నెంబర్లు అన్నిటికీ ఆ నెంబర్ యూజ్ చేస్తుంటాం అన్నమాట. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నెంబర్లు ఆ టేబుల్ యూజ్ చేయొచ్చు అనేది అక్కడ ఇచ్చుంటారు ఇన్స్ట్రక్షన్స్. యూజ్డ్ స్పెషల్ టేబుల్స్ త్రూ ది ఇండికేటర్స్. అదే ఆ సింబల్స్ ద్వారా వచ్చే ఎలా ఉంటాయి అట్లాంటి వాటికి ఎగ్జాంపుల్గా ఒక టైటిల్ తీసుకుందాం. టెస్టింగ్ ఆఫ్ గ్లాస్. దీంట్లో మనకి షెడ్యూల్లో 620.144 వచ్చేసి గ్లాస్. మనకి ఇక్కడ చూడ ఆస్టరిస్క్ మార్క్ ఉంది, అదే ఆ స్టార్ మార్క్ అంటాం కదా, ఆ మార్క్ ఇక్కడ ఉంది చూసాం కదా. దానికి ఇన్స్ట్రక్షన్ కింద ఇచ్చిన చూడు, యాడ్ ఏ ఇన్స్ట్రక్షన్ అండర్ 420.12 నుంచి 19 వరకు ఆ మధ్యలో వాటికి ఆ నెంబర్ తీసుకోవచ్చు అని చెప్పున్నాడు అనమాట. అక్కడ ఆ మధ్యలో ఇన్స్ట్రక్షన్స్ అండర్ ది ఇన్స్ట్రక్షన్ యాడ్ ఆ ఇన్స్ట్రక్షన్స్ అక్కడి నుంచి అక్కడ దాకా ఆ ఇన్స్ట్రక్షన్స్కి వాడుకోవచ్చు అన్నమాట. మనకి 4 వచ్చి క్లాసెస్ అన్నాం. ఇప్పుడు మనకి టెస్టింగ్ అనేది స్పెషల్ టేబుల్. ఇక్కడ చూడండి, ఈ టేబుల్లో మనకి 2 ఉన్నాయి. ఇక్కడ స్పెషల్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ఇచ్చినప్పుడు కింద ఇది టేబుల్ చిన్నది. మనకి 19th ఎడిషన్, ఇది 20th ఎడిషన్. 19th ఎడిషన్లో అయితే ఇంకా కొంచెం పెద్ద టేబుల్ ఉంది. దీంట్లో ఇక్కడ చూడు, టెస్టింగ్ అండ్ మెజర్మెంట్స్ అన్నాడు 0 to 87. సో ఈ ఇన్స్ట్రక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా 620.12 నుంచి 619 ఆ మధ్యలో ఉన్న మెటీరియల్ అన్నిటికీ ఈ టెస్టింగ్ మెజర్మెంట్స్ అనే నెంబరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే స్పెషల్ ప్రాపర్టీస్ ఈ నెంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ టెస్టింగ్ అండ్ మెజర్మెంట్ కింద ఉన్న మెటీరియల్ మొత్తానికి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ టేబుల్లో మనకి 19th ఎడిషన్ చాలా పెద్ద లిస్ట్ ఉంది, 20th ఎడిషన్లో కొంచెం ఉంది అన్నమాట. అంటే రకరకాలుగా మారుతుంటుంది అన్నమాట ఎడిషన్ బట్టి. ఏదైనా ఆ టేబుల్ని మనం వాడుకోవడం అనేది అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. ఈ నెంబర్ తీసుకున్నాము. ఇప్పుడు చూడండి, టెస్టింగ్ ఆఫ్ గ్లాస్ అనేది ఫస్ట్ 620.144 వచ్చేసి గ్లాస్ అన్నాము. టెస్టింగ్ చెప్పాం కదా, 0 to 87 అనేది టెస్టింగ్ అన్నాము. అది కూడా 620.12 నుంచి 19 వరకు అన్నది. ఇప్పుడు 620 ఇక్కడ 144 కాబట్టి దాని కిందే వస్తుంది కాబట్టి టెస్టింగ్ దాని కూడా తీసుకున్నాం. ఇప్పుడు సింథసిస్ చేసేప్పుడు 620.144 620.144 ప్లస్ 0 to 87. సో ఇప్పుడు టోటల్ నెంబరు డైరెక్ట్గా వేస్తాం. ఈ విధంగా
ఆ ఇన్స్ట్రక్షన్స్ బట్టి మనకి ఇక్కడ ఏదైతే టేబుల్లో ఇక్కడ గ్లాస్ దగ్గర పక్కన ఆస్ట్రిస్ మార్కు డగ్గర్ మార్క్ ఉంటుంది. ఈ ఆస్ట్రిస్ మార్క్ వచ్చింది కాబట్టి దాని కింద ఇన్స్ట్రక్షన్ ప్రకారం దాన్ని మనం తీసుకుంటాం అన్నమాట. ఈ విధంగా మనం దీన్ని తీసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా తీసుకొని ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం టెస్టింగ్ కానీ మెజర్మెంట్ కానీ అట్లాంటివన్నీ తీసుకొని మనం నెంబర్ వేసేస్తాం అన్నమాట. కొన్ని దిక్కులు పెద్ద టేబుల్స్ కూడా ఉంటాయి అన్నమాట కింద. ఈ విధంగా మనం ఈ నెంబర్ వేస్తాం. సరే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్, ట్రీట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రిక్ అల్సర్స్. ట్రీట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఎక్కువగా మనకి మెడిసిన్లో ఈ టేబుల్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం అన్నమాట. మనకి ట్రీట్మెంట్కి కానీ రకరకాల థెరపీస్ కానీ డిఫరెంట్ ఆఫ్ ఎక్స్రేస్ కానీ ఇట్లాంటి థెరపీస్, డిఫరెంట్ థెరపీస్, ఆ థెరపీస్కి కానీ వాటన్నిటికి కలిపి మనకి ఇక్కడ ఇస్తూ ఉంటాం. థెరపీస్ కానీ అన్నిటికీ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట. ఎక్కువగా మెడిసిన్లో ఇస్తుంటారు క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ తీసుకొని ఈ టేబుల్స్లో ఆ మెడిసిన్లో ఉన్న టేబుల్ ప్రకారం మనకి ఏ రకమైన థెరపీస్ అట్లాంటి అన్ని దగ్గర టేబుల్ ఉంటుంది, దాన్ని ఇచ్చేస్తాం. ఇక్కడ చూడ ట్రీట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రిక్ అల్సర్. ట్రీట్మెంట్ అనేది మనకి నెంబర్ ఉంది. ఆ ట్రీట్మెంటే ఇవ్వడానికి ఆ స్పెషల్ టేబుల్లో నెంబర్ ఉంటుంది అన్నమాట. దాన్ని తీసుకొని మనం ఇక్కడ వేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ 616 వచ్చేసి దాంట్లో 334 గ్యాస్ట్రిక్ అల్సర్స్. ఇది షెడ్యూల్లో మనకి 616లో అంతా డిసీజెస్ ఉంటాయి అన్నమాట. 616లో దాంట్లో ఆ స్పెషల్ ఇది 334 గ్యాస్ట్రిక్ అల్సర్స్. అక్కడ ఆ నెంబర్ గ్యాస్ట్రిక్ అల్సర్ నెంబర్ అక్కడ తీసుకున్నాం. గ్యాస్ట్రిక్ అల్సర్స్ 334 తీసుకున్నాం. అంటే 616.334 అనేది నెంబర్ అన్నమాట. ఇప్పుడు దీనికి కూడా ఆస్ట్రిస్ మార్క్ ఇచ్చేసింది గ్యాస్ట్రిక్ అల్సర్స్. అంటే దానికి యాడ్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి 616 1 నుంచి 9 వరకు ఎక్కడ ఏ నెంబర్ వచ్చినా ఇక్కడ ఆ టేబుల్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. 601 నుంచి 619 దాకా ఆ టేబుల్ ఎక్కడ ఉంటుంది? 616.1 దగ్గర ఉంటుంది అన్నమాట. ఫస్ట్లో ఉంటుంది 616.1 నుంచి 9 దాకా అన్నాడు కదా, ఆ 1 దగ్గర ఉంటుంది ఆ టేబుల్. మనం టేబుల్ ఎక్కడ ఉందని అనుకోకూడదు. మళ్ళీ 616.1 ఉంది కదా, అక్కడ ఫస్ట్లోని స్టార్టింగ్లోనే మనకు ఆ టేబుల్ ఉంటుంది. ఆ తర్వాత 611 2 3 అన్నీ ఉంటాయి కదా 9 వరకు. ఇక్కడ 334 ఉంది ఇక్కడ, అంటే దాని ముందు చాలా 1 దగ్గర ఉందన్నమాట ఆ టేబుల్. ఆ టేబుల్ మనం చూస్తాం. ఇది టేబుల్. ఇక్కడ చూడండి, అక్కడ 616.1 నుంచి 9 వరకు స్పెసిఫిక్ డిసీజెస్. ఇక్కడ ఈ టేబుల్ ఇచ్చాడు, సింపుల్గా చిన్న టేబుల్. దీంట్లో మనకి థెరపీ వచ్చేసి లాస్ట్లో కింద ఉంది 06 వచ్చి థెరపీ. రకరకాల ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, రకరకాల వాటన్నిటిని కూడా మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. ఆ సందర్భాన్ని బట్టి మనకి ఇచ్చే టైటిల్ని బట్టి. ఇక్కడ థెరపీ అన్నా కాబట్టి 06 అని ఉంది, 06 ఉంది. ఇక్కడ 06 మనం నెంబర్ తీసుకుంటాం అన్నమాట ఈ టేబుల్ నుంచి. తీసుకొని ఇప్పుడు ఇక్కడ నెంబర్ వస్తుంది. ట్రీట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రిక్ అల్సర్ వచ్చేసి ఇప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్ నెంబర్ అది తీసుకున్నాం. కింద థెరపీకి 06 ఆ టేబుల్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ టేబుల్లో 06 తీసుకున్నాం. ఇప్పుడు సిన్స్ డైరెక్ట్గా కలుపుకోవడం అన్నమాట. అందులో 16.334 ప్లస్ 06 దీన్ని నెంబరు ఇట్లా తీసుకుంటాం అన్నమాట. ఈ విధంగా మనకి స్పెషల్ టైప్స్, ఎస్పెషల్లీ మెడిసిన్స్లో ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తుంటాడు అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ కానీ అవన్నీ టేబుల్స్. ఆ ఆస్ట్రిస్ మార్క్ కానీ డగర్ మార్క్ ఉన్నటికి దాని కింద చూస్తే మనకి బాటంలో మనకి ఇక్కడ కింద మనకి ఇన్స్ట్రక్షన్స్ యాడ్ ఏ ఇన్స్ట్రక్టెడ్ అండర్ అని ఉంది కదా, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ నెంబర్ ఇచ్చాడని అక్కడికి వెళ్ళేసి మనం చూస్తే అక్కడ టేబుల్ ఉంటుంది అన్నమాట. అందుకని అన్నిటికీ అట్లా ఆస్ట్రిస్ మార్కులు ఉన్నాయని మొత్తానికి కింద యాడ్ ఏ ఇన్స్ట్రక్టెడ్ అంటే ఉంటుంది. ఆ ఇన్స్ట్రక్షన్ నెంబర్ ఎక్కడ ఉంది 616.1 ఉంది కదా, అక్కడికి వెళ్ళి చూసినప్పుడు మనకు ఆ టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ని చూసి ఈ టైటిల్లో ఏమి ఇచ్చాడు, థెరపీ ఇచ్చాడా, మెజర్మెంట్స్ ఇచ్చాడా, టెస్ట్ ఇచ్చాడా, ఏంటంటే అక్కడ దాంట్లో నుంచి నెంబర్ తీసుకొని యాడ్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా ఆ మార్కులు వచ్చేసి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి నెంబర్స్ స్పెషల్ టేబుల్ నుంచి తీసుకుంటాం అన్నమాట. నెంబర్ 3 ఎగ్జాంపుల్ చూడండి. టెస్టింగ్ ఆఫ్ కాపర్ మెటీరియల్స్. టెస్టింగ్ ఆఫ్ కాపర్ మెటీరియల్స్ మనకి ఇక్కడ 620.182 620.182 వచ్చి కాపర్. లాస్ట్లో కింద ఉంది బాటంలో చూడండి షెడ్యూల్లో. మనకి ఈ షెడ్యూల్లో మనకి ఇది 20th ఎడిషన్ షెడ్యూల్. 19th కూడా ఆల్మోస్ట్ సేమ్ అదే నెంబర్స్. 620.182 వచ్చేసి కాపర్.
దానికి కూడా ఆస్ట్రిక్స్ మార్క్ ఇచ్చినాడు కదా, దానికి కింద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఎక్కడి నుంచి 620.12 నుంచి 19 వరకు ఏది వచ్చినా అక్కడ అన్నాడు. ఇందాక మనం చూసాం కదా టెస్టింగ్ అనేది. సో ఇక్కడ కూడా మొదటి టెస్టింగ్ నెంబర్ తీసుకున్నమాట. టేబుల్ నుంచి స్పెసిఫిక్ నెంబర్ టెస్టింగ్ 0 to 87 వచ్చి టెస్టింగ్ తీసుకున్నాం. సో టెస్టింగ్ తీసుకొని ఇప్పుడు కాపర్ మేడ్కి యాడ్ చేసి ఇప్పుడు టెస్టింగ్ ఇందాకలాగే 620.182 ప్లస్ 0 to 87 దీనికి టోటల్ నెంబరు వేస్తాం అన్నమాట. ఈ విధంగా టెస్టింగ్ మెజర్మెంట్స్ అని ఉంటుంది, టెస్టింగ్ అని ఉంటుంది, లేకపోతే థెరపీ అని ఉంటాయి, రకరకాల థెరపీస్ ఉంటాయి. ఇవన్నీ అట్లాంటి టేబుల్ ఇన్స్ట్రక్షన్స్ మనకు అక్కడ ఆ నెంబర్ పక్కనే మనకి ఆ స్టార్ మార్క్ ఇచ్చింది. దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఆ స్టార్ మార్కులు ఇచ్చిన అన్నిటికీ కింద ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చూసి దాని ప్రకారం ఆ టేబుల్ నుంచి తీసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా నెంబర్ వేస్తాం టెస్టింగ్ ఆఫ్ కాపర్ మెటీరియల్స్. నెంబర్ 4 ఎగ్జాంపుల్ చూడండి. టీచింగ్ ఆఫ్ సోషల్ స్టడీస్ ఇన్ ఎలిమెంటరీ స్కూల్స్. టీచింగ్ ఆఫ్ సోషల్ స్టడీస్ ఇన్ ఎలిమెంటరీ స్కూల్స్. ఈ స్కూల్స్లో మనకి టీచింగ్ ఆఫ్ సోషల్ స్టడీస్ అనేది ఇప్పుడు మనకి ఇది బేసిక్ ఎడ్యుకేషన్ అని తెలుసు మనకు సబ్జెక్టు. మనకి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 372 వచ్చేసి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. దాంట్లో మనకి ఆ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో అదర్ స్టడీస్ అనేది దాంట్లో 370 అంటే సోషల్ స్టడీస్ ఉంది. 0.83 వచ్చేసి సోషల్ స్టడీస్. డిఫరెంట్ స్టడీస్లో సోషల్ స్టడీస్ అనేది 372 మనకి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. దాంట్లో 83 వచ్చేసి సోషల్ స్టడీస్. దాంట్లోనే మనకి షెడ్యూల్ అనేది మనకి ఈ నెంబర్ తీసుకుంటాం. 372.83 తీసి మనకి సోషల్ స్టడీస్కి ఎలిమెంటరీ స్కూల్ వరకు వచ్చేస్తుంది. మనకి నెక్స్ట్ ఏంది టీచింగ్ కావాలి. టీచింగ్కి మనకి ఇక్కడ సోషల్ స్టడీస్కి ఆల్రెడీ స్టార్ మార్క్ పెట్టేస్తున్నాడు. సోషల్ స్టడీస్కి ఇక్కడ 83 దగ్గర చూడండి, సోషల్ స్టడీస్కి స్టార్ మార్క్ ఉంది. స్టార్ మార్క్ కింద మనకి షెడ్యూల్లో మనకి దాంట్లో కింద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటాడు. ఎక్కడి నుంచి 372.3 నుంచి 372.8 వరకు మనకు చూడండి అని ఇక్కడ కింద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటాడు. ఆ షెడ్యూల్లో ఆ పేజీల కింద ఆ స్టార్ మార్క్ దగ్గర మనకి ఇక్కడ టీచింగ్ అనేది ఇక్కడ 044 వచ్చేసి టీచింగ్ స్పెషల్ టేబుల్ చూడు. ఇక్కడ ఇక ఎన్ని స్పెషల్ టేబుల్స్లో ఉన్నమాట. ఎక్కడి నుంచి 3 నుంచి 8 వరకు ఎక్కడ ఏ వాటికైనా ఈ టేబుల్లో ఉన్న నెంబర్లు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. 372.3 నుంచి 372.8 వరకు దాంట్లో సబ్ డివిజన్స్ ఎన్ని వస్తాయో వాటి అన్నిటికీ ఆ స్టార్ మార్క్ ఉన్నట్టు అన్నిటికీ ఇక్కడ మనకి ఏదైనా నెంబర్ వస్తే టీచింగ్ కానీ లేకపోతే ఇటు స్పెషల్ టాపిక్స్ కానీ ఏది వచ్చినా మనకి ఇక్కడ నుంచి మనం తీసుకొని వాడుకోవచ్చు. మన టీచింగ్ వచ్చింది కాబట్టి 044 అనేది ఇక్కడ నుంచి తీసుకుంటాం. సో ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ చూడండి. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సోషల్ స్టడీస్ అది ఒకటే నెంబర్ మనకి 372.83 వరకు తీసుకుంటాం. నెక్స్ట్ టీచింగ్ నెంబర్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆస్ట్రిక్స్ మార్క్ ఇచ్చినారు కదా, దాంట్లో 372.3 నుంచి 8 వరకు ఏ నెంబర్ వచ్చినా అక్కడ వాడుకోవచ్చు అన్నమాట. సో 044 వచ్చేసి టీచింగ్ తీసుకుంటాం. సో ఇప్పుడు డైరెక్ట్గా ఆ సోషల్ స్టడీస్కి ఇది కలిపేసుకోవడం అంటే టీచింగ్ అనేది డైరెక్ట్ నెంబర్ 372.83044 వచ్చేసి కలుపుకుంటాం. ఈ విధంగా స్పెషల్ టేబుల్స్ మనకి ఇది ఇట్లాంటి చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్ టేబుల్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ టేబుల్ వాడుకోవచ్చు. దానికి మనకి అక్కడ మనకి స్టార్ మార్క్ ఇచ్చి ఉంటాడు, దాని కింద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటాడు. ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన అన్నిటికీ మనకి స్పెషల్ టేబుల్స్ వాడుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ స్పెషల్ టేబుల్స్ నోటేషన్ విచ్ మే బీ యాడెడ్ డైరెక్ట్లీ. ఇట్లా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా అంటే అన్నమాట ఆస్ట్రిక్స్ మార్కు డాగ్గర్ ఆ సింబల్స్ మార్కింగ్ లేకుండా డైరెక్ట్గా యాడ్ చేసుకున్న దానికి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్నమాట. అట్లాంటి డైరెక్ట్గా మనం ఎలా యాడ్ చేసుకోవాలా, దానికి సంబంధించిన టైటిల్స్ ఎలా ఉంటాయి, దాన్ని మనం ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చూద్దాం. మేనేజ్మెంట్ ఆఫ్ యూత్ హాస్టల్స్ ఇన్ ఇండియా అన్నాడు. మేనేజ్మెంట్ ఆఫ్ యూత్ హాస్టల్స్ ఇన్ ఇండియా అన్నాడు. దీంట్లో మనకి ఇక్కడ చూడండి 646లో దాంట్లో మనకి మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ హౌస్ హోల్డ్స్ ఇన్స్టిట్యూషనల్ హౌస్ కీపింగ్ అని ఇచ్చినాడు. సో దీని కింద సబ్ డివిజన్ మనం తీసుకోవాలన్నమాట. దాంట్లో మనకి ఆ నెంబర్ తీసుకుంటాం బేస్ నెంబర్గా 647 నెంబర్ తీసుకుంటాం. తర్వాత వచ్చేసి మనకి ఇండియా నెంబరు మనకి షెడ్యూల్ నుంచి ఇండియా నెంబర్ తీసుకుంటాం 54.
54 ఇండియా నెంబరు మనకి టేబుల్ 2 నుంచి మనం మామూలుగా వాల్యూమ్ 1లో టేబుల్ 2 ఉంటుంది కదా, ఆ టేబుల్ నుంచి. ఈ స్పెషల్ టేబుల్స్ కాదు, మామూలు టేబుల్స్ 2లో మనకి జాగ్రఫికల్ ఏరియాస్ నోటేషన్ ఉంది కదా, దాని నుంచి 54 ఇండియా తీసుకుంటాం. నెక్స్ట్ స్పెషల్ టేబుల్ మనకి ఇక్కడ స్పెషల్ టేబుల్ ఇక్కడికి వచ్చేసి ట్రీట్మెంట్ ఆఫ్ స్పెసిఫిక్ కంటినెంట్స్ దానికి సంబంధించిన ఇక్కడ యూత్ హాస్టల్స్ ఉంది 07 వచ్చి కింద చూడండి, ట్రీట్మెంట్ ఆఫ్ స్పెసిఫిక్ కంటినెంట్స్ లొకేషన్స్. దాంట్లో వచ్చేసి 647లో 943 నుంచి 949 దాకా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాంట్లో యూత్ హాస్టల్స్ అని ఉంది. 07 వచ్చేసి యూత్ హాస్టల్స్ ఉంది. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఒకటి 2 ఇచ్చింటాడు అనమాట, ఎగ్జాంపుల్స్ ఎలా కలపాలని. యూత్ హాస్టల్ 07 ఇక్కడ నుంచి తీసుకుంటాం. దీనికి ఇన్స్ట్రక్షన్స్ ఏముండవు, ఇక్కడ ఇన్స్ట్రక్షనే మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్సే మనకి ఇక్కడ నుంచి మేనేజ్మెంట్ తీసుకొని దాంట్లో మనకి స్పెషల్ టేబుల్ ఇక్కడ ఇచ్చింటాడు యూత్ హాస్టల్, దాంట్లో సబ్ డివిజన్స్నే ఇచ్చింటాడు. మనం దాన్ని తీసుకొని యూత్ హాస్టల్ 07 తీసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ 647 మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ హౌస్ హోల్డ్ అన్నాడు. దాంట్లో ట్రీట్మెంట్ బై స్పెసిఫిక్ కంట్రీస్ యాడెడ్ వచ్చేసి స్పెసిఫిక్ కంట్రీస్కి మనకి ఏదైనా యాడ్ చేయాలన్నప్పుడు 647.94 వచ్చేసి తీసుకున్నాడు. బేస్ నెంబర్ 94 తీసుకోమన్నాడు. దానికి 3 నుంచి 9 వరకు టేబుల్ 2లో నుంచి మనకి ఏ ప్లేస్ ఆ ప్లేస్ కలపమన్నాడు. ఇక్కడ స్పెషల్ టేబుల్ వచ్చి 07 తీసుకోమన్నాడు. సో మనకి జనరల్గా ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ యూత్ హాస్టల్ అన్నప్పుడు మనకి యూత్ హాస్టల్ ముందు తీసుకున్నాం, తర్వాత ఇండియా తీసుకోవాలనుకుంటాం. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి ఫస్ట్ బేస్ నెంబర్ తీసుకుంటాం, తర్వాత ప్లేస్ తీసుకుంటాం, ఏరియా తీసుకుంటాం, తర్వాత ఈ స్పెషల్ టేబుల్ తీసుకుంటాం అన్నమాట. ఈ స్పెషల్ టేబుల్లో ఏది ఉందో అది తర్వాత కలుగుతుంది. అంటే యూత్ హాస్టల్ ఎక్కడంటే ఇండియాలో. సో అక్కడ ఇండియా తర్వాత మనకి ఈ యూత్ హాస్టల్స్ ఇట్లాంటివి తీసుకుంటాం. ఈ డైరెక్ట్ కలిపే ఇన్స్ట్రక్షన్స్లో మధ్యలో ప్లేస్ వస్తుంది, అది మనం ఇక్కడ చూసుకోవాల్సింది. మనకి 647.94 వచ్చి బేస్ నెంబర్ తీసుకోమన్నాడు. అక్కడ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది మనకి మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఆఫ్ స్పెసిఫిక్ కాంటినెంట్ వాటికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలా. మనం ఇంత ప్రీవియస్ వీడియోలో చూసాం ఏరియాస్ కలిపేటప్పుడు ఎలా ఉంటుంది, అక్కడ సపరేట్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది జియోగ్రఫికల్ ట్రీట్మెంట్ లాగే. ఇక్కడ ట్రీట్మెంట్ బై స్పెసిఫిక్ కాంటినెంట్స్ కంట్రీస్ అన్నప్పుడు అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు 647.94 వచ్చేసి బేస్ నెంబర్ తీసుకోవాలి అని. సో 647.94 వచ్చి బేస్ నెంబర్ తీసుకున్నాం, ప్లస్ 54 ఇండియా నెంబర్ తీసుకున్నాం టేబుల్ 2 నుంచి. తర్వాత 07 అయితే యూత్ హాస్టల్స్ వచ్చేసి ఇక్కడ మనకి స్పెషల్ టేబుల్లో మనకి యూత్ హాస్టల్స్ స్పెషల్ టేబుల్ 07 అయితే యూత్ హాస్టల్స్. ఇక్కడ రకరకాలు ఉన్నాయి, క్లబ్స్ అని లేకపోతే హోటల్స్ అని రకరకాలు ఉన్నాయి. మనకి ఇక్కడ యూత్ హాస్టల్ వచ్చి 07. సో దాన్ని మనం తర్వాత 07 కలుపుకున్నాం. ఇప్పుడు 647.945407 ఇది టోటల్ నెంబర్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ యూత్ హాస్టల్స్ ఇండియా. ఇట్లాంటివన్నీ స్పెషల్గా ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాలన్నమాట. దీంట్లో మధ్యలో స్పేస్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. రోల్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీస్ ఇన్ ఇండియా అన్నాడు. రోల్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీస్ ఇన్ ఇండియా అన్నాడు. ఈ నెంబర్ ఎలా ఇస్తాం? ఇప్పుడు టేబుల్లో మనకి 324 వచ్చేసి 0.2 వచ్చేసి పొలిటికల్ పార్టీస్, మనకి 324.2 వచ్చేసి పొలిటికల్ పార్టీస్. ఆ పొలిటికల్ పార్టీస్లో మనకి ఇండియా అన్నాడు కదా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీస్ ఇండియా అన్నాడు. ఇప్పుడు ఇండియా నెంబర్ ఇందాక చూసాం 44, దాని నుంచి టేబుల్ తీసుకుంటాం. ఇక్కడ స్పెషల్ టేబుల్ ఉంది. ఇక్కడ ఈ స్పెషల్ టేబుల్లో మనకి కమ్యూనిస్ట్ పార్టీస్ అని ఉంది. కమ్యూనిస్ట్ పార్టీస్ 075 వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీస్ ఉంది. 0075 వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీస్ అని ఉంది. ఇక్కడ టేబుల్ మనకి స్పెషల్ టేబుల్స్ అక్కడనే ఉంటుంది అన్నమాట. ఇన్స్ట్రక్షన్ దగ్గర మనకి వీటి దగ్గరే మనకి దాంట్లో కింద సబ్ డివిజన్స్ మనకి ఎగ్జాంపుల్స్ కూడా అక్కడ ఇచ్చింటాడు అనమాట. అంటే జియోగ్రఫికల్ ట్రీట్మెంట్ ఇచ్చేప్పుడు కూడా ఎలా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకోవాలి. దాంట్లో మనకి 075 వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీస్. సో ఇప్పుడు తీసుకున్నప్పుడు ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ 370 ఇక్కడ మనకి 324.2 వచ్చి పొలిటికల్ పార్టీ తీసుకున్నాం. అక్కడ
ఆ ట్రీట్మెంట్ బై స్పెసిఫిక్ కాంటినెంట్ కానీ కంట్రీ కానీ అట్లా ఇచ్చినప్పుడు దానికి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనేది ఇక్కడ చెప్పుంటాయి. యాడ్ బేస్ నెంబర్ 324.2 సేమ్ నెంబరే బేస్ నెంబర్. కొన్నిసార్లు కొంచెం ఇందాక 94 ఎక్స్ట్రా ఇచ్చాడు, అలా ఉంటుందన్నమాట. ఇక్కడ బేస్ నెంబర్ ఏం తీసుకోమన్నాడు, 324.2 అన్నాడు. అక్కడ మనకి ఆ పొలిటికల్ పార్టీస్ కింద ఇచ్చి ఉంటాడు మనకి స్పెషల్ కాంటినెంట్ స్పెసిఫిక్గా ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలనేది టేబుల్ నుంచి. సో మనకి ఇండియా వచ్చేసి 54 తీసుకున్న టేబుల్ 2 నుంచి. మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీస్ మనకు ఆ స్పెషల్ టేబుల్లో ఎక్కడి నుంచి 324 నుంచి అక్కడ ఇన్స్ట్రక్షన్ 929 దాకా ఎక్కడైనా స్పెషల్ తీసుకోమన్నాడు కాబట్టి అక్కడ 075 వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీస్ స్పెషల్ టేబుల్ నుంచి తీసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు 324.2 ప్లస్ 54 ప్లస్ 075 ఈ విధంగా మనం టోటల్ నెంబరు 324.254075 ఇది వచ్చేసి టోటల్ రోల్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీస్ ఇన్ ఇండియా. ఈ విధంగా నెంబరు డైరెక్ట్గా తీసుకునే ఇన్స్ట్రక్షన్స్లో మనకు వాటి కింద ఇచ్చింటాయి, ఆ పొలిటికల్ పార్టీస్ కింద కానీ లేకపోతే వాటి కింద ఇచ్చింటాయి. ట్రీట్మెంట్ బై స్పెసిఫిక్ కంట్రీస్ అన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు కంట్రీ మధ్యలో వస్తుంది. ఆ స్పెషల్ కమ్యూనిస్ట్ పార్టీ మనం జనరల్గా ఏంటంటే పొలిటికల్ పార్టీస్ దగ్గరే మన కమ్యూనిస్ట్ పార్టీ వస్తుంది అనేది మన జనరల్ ఐడియా ఉంటుంది. కానీ ఇట్లాంటి స్పెషల్ టేబుల్ అనే దగ్గర మధ్యలో కంట్రీ వస్తుంది, తర్వాత ఆ పర్టికులర్ ఆ స్పెషల్ టేబుల్ వస్తే లాస్ట్లో వస్తుంది అన్నమాట. ఇది కూడా మనం చూసుకోవాలన్నమాట. ఈ విధంగా మనకి 2 టైప్స్ ఆఫ్ మనకి ఈ షెడ్యూల్ ఉన్నాయి కదా. మన స్పెషల్ జనరల్గా ఎక్కువ మనకి డిసీజెస్ వాటిల్లోనే ఇస్తూ ఉంటాడు రకరకాల స్పెషల్ ట్రీట్మెంట్లు డిసీజెస్ అని ఇవన్నీ మనకి ఆ స్పెషల్ టేబుల్స్ అన్నీ మనకి రకరకాలుగా ఉంటాయి అన్నమాట. రకరకాల స్పెషల్ టేబుల్స్ ఉంటాయి. ఆ స్పెషల్ టేబుల్స్ అన్నీ మనం చూసుకొని ఇక్కడ అన్నీ దాని ప్రకారం నెంబర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువగా స్టార్ మార్కులు ఉన్నాయి, ఎక్కువ ఇస్తూ ఉంటారు మనకి మెడిసిన్స్లో వాటిల్లో. ఇవన్నీ మనకి ఈ విధంగా చూసుకోవాలి. ఈ 2 టైప్స్ ఆఫ్ స్పెషల్ టేబుల్స్ మనకి దీంట్లోంచే తీసుకోవాలి. జనరల్ టేబుల్స్ వస్తే అవి కూడా యాడ్ చేస్తాం నెంబర్లో. జనరల్ టేబుల్కి సంబంధించి ఇప్పుడు కంట్రీ వచ్చింది ఏరియా, దాన్ని జనరల్ టేబుల్ నుంచి తీసుకున్న 2 నుంచి. ఈ స్పెషల్ టేబుల్లో నెంబర్ వచ్చినప్పుడు స్పెషల్ టేబుల్ నుంచి తీసుకుంటాం. దాంట్లో జనరల్ టేబుల్ నెంబర్ కూడా ఉండొచ్చు, యాడ్ అయ్యి ఉండొచ్చు. ఈ విధంగా ఆస్ట్రిస్ మార్కు డగ్గర్ మార్కు ఈ 2 ఇచ్చిన కింద ఇన్స్ట్రక్షన్స్ చూసుకొని ఆ నెంబర్లో స్టార్టింగ్లోకి వెళ్తే అక్కడ స్పెషల్ టేబుల్స్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనకి ఈ స్పెషల్ టేబుల్స్ డీడీస్లో యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ.